బాస్ ఇస్ బ్యాక్. జస్ట్ ఏ ఫన్. కాబట్టి మనుషులు ఎలా అయిపోతున్నారంటే ఏదో ఒక ప్యాకెట్ మానేసి మిగతా పనులన్నీ చేస్తారు. జూదం మానేసి మిగతా పనులన్నీ చేస్తారు. మందు మానేసి మిగతా పనులన్నీ చేస్తారు. కాబట్టి కాబట్టి కొన్ని విషయాలు మానేసినంత మాత్రాన నేను నేనే కరెక్టు, ఇంకా నాకన్నా తిరుగులేదు, నేనే భక్తుడిని. కాబట్టి ఆ అలవాటు వాళ్ళు ఇష్టమైనప్పుడు వచ్చేస్తుంది, వాళ్ళు ఇష్టమైనప్పుడు మళ్ళీ పోతారు. కాబట్టి ఇప్పుడు ఒక భక్తుడు ఒక ఆచారాన్ని అలవాటు చేసుకొని నేను భక్తిగా ఉంటాను 40 రోజులు నిష్టగా అంటే, కాబట్టి ఆయన నిష్టగా ఉండేది కదా, అవతల వాళ్ళు నిష్టగా ఉండేస్తారు. కాబట్టి నేను భక్తుడుగా ఉన్నాడా, ఈరోజు ఆయన నిష్టలో ఉన్నాడు, మనం ఆయన గెలిపెట్టకూడదు అని చెప్పి ఆ వాళ్ళు మనుషులు ఆ ప్రవర్తన మనుషులు అతన్ని మారుస్తున్నారు తప్పితే అతను మారే ఉద్దేశం అనేది ఎన్నోసార్లు అలవాట్లు మానేస్తారు, ఎన్నోసార్లు వెనక్కి. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నేను కూడా నీతిమంతుడు చెప్పుకోవటం లేదు. క్రీస్తు వారి రక్తం ద్వారా నీతిమంతుడు తీర్చబడ్డాము. కాబట్టి రక్తం ద్వారా నీతిమంతుడుగా చేర్చబడ్డాము అంటే మేమంతా నీతి క్రియలు చేసేస్తామని అర్థం కాదు. మా మాటలన్నీ నీతివన్నీ, మా క్రియలన్నీ నీతి అని చెప్పడం లేదు. క్రీస్తు వారి రక్తం అంటే అక్కడ ఆయన ప్రేమ చేత ఆయన మనల్ని క్షమించటం బట్టి, క్రీస్తు వారిని నమ్మిన వారిని ఆయన హృదయపూర్వకంగా క్షమించిన బట్టి ఆయన బలహీనలు మీరు చేయలేకపోతున్నారు, నేను మిమ్మల్ని నిలబెడతాను. కాబట్టి అంతవరకు నేను కాబట్టి స్థిరపరుస్తాను. కాబట్టి 10 మార్లు మీరు పడుతున్నారని బైబిలే చెప్తుంది. కాబట్టి 7 సార్లు తప్పు చేస్తారంట నీతిమంతుడు అని ఉంటుంది అక్కడ. నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తారంట. కాబట్టి మనకు మంచి చేయాలని ఉద్దేశం ఉంది, కానీ పడిపోతున్నాం. కాబట్టి కాబట్టి అన్నిసార్లు పడినా నేను కాబట్టి 1000 సార్లు కానీ నువ్వు పడిపోవచ్చు, కానీ నా ఆఖరి నిమిషంలో నువ్వు ప్రయత్నం చేస్తున్నాడు, నేను ఒకరోజు నేను నిలబెడతానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక మాట ఉంటుంది బైబిల్లో ఒక మాట ఉంటుంది. కాబట్టి నేను కాబట్టి అన్నం పెట్టకపోవచ్చు నేను మీకు మాటలు చెప్తున్నానని. కాబట్టి యేసు ప్రభు వారు అంటారు, కాబట్టి ఏమంటారు, కాబట్టి నా శరీరం తిని ఈ శరీరం తాగువాడు నిత్యము జీవిస్తాడని. కాబట్టి ఆయన తినగలుగుతామా? కాబట్టి ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని, కాబట్టి ఆయన మాటల్ని నమ్మి ఆ రొట్టెలను తీసుకున్న, ఆ రొట్టె ద్రాక్షారసం తాగి భక్తితో ఆచరించండి, నేను మిమ్మల్ని రాజ్యానికి తీసుకొని వెళ్తాను అంటున్నాడు. కాబట్టి ఈ మాటలతో మీకు అన్నం పెట్టలేకపోవచ్చు. మాటలు చెప్పేవా అన్నం పెడతాడా అంటే, కాబట్టి అన్నం పెట్టలేకపోవచ్చు మీకు. కాబట్టి చెప్తున్నాను. కాబట్టి దేవుడు కాబట్టి తన పిలుపులో పిలుచుకున్న వారికి, కాబట్టి ఆయన భక్తి నాకు ఒక యోనాకి నువ్వు నినివేకి వెళ్ళి నేను దానికి అంతం చేయబోతున్నాను నా పట్టణాన్ని అని చెప్పినప్పుడు యోనా వెళ్ళాడు. కాబట్టి తప్పించుకొని పోతూ ఉంటే సముద్రం ఓడలో ఆయన ప్రాణాపాయ స్థితికి వచ్చి, కాబట్టి ఆ తిమింగలం మింగేసి, కాబట్టి ఆ కడుపులో దేవుడు ఆయన్ని బతికిచ్చి ఆయన ప్రార్థనలు విని మళ్ళా ఆయన కక్కిన తర్వాత ఆయన సముద్రం ఒడ్డుకు వచ్చి మళ్ళా కాబట్టి నినివేకి వెళ్ళి ఆ సువార్త అంటే దుర్వార్తను ప్రకటిస్తాడు. ఏంటంటే మీకు నాశనం అయిపోబోతున్నారు నినివే పట్టణం, దేవుడు కోపంగా ఉంది మీ ప్రజల మీద, మిమ్మల్ని నాశనం అయిపోబోతున్నాడు, 40 రోజుల్లో మీరు తుడిచిపెట్టేస్తారు దేవుడు అని చెప్పారు. కాబట్టి ఎందుకు అక్కడ నినివేని కాబట్టి తర్షీషు వెళ్ళిపోతా ఉన్నాడు ఓడలో ప్రయాణం చేసి, కేపుకు ఇచ్చి డబ్బు ఇచ్చి మరి. కాబట్టి దేవుడు కొట్టి లాగి పెరిగి ఆయన యోనాన్ని తీసుకొని వచ్చి సముద్రం గడపలో ఆ ఓడని ఇబ్బంది తుఫాన్ రేపి ఆ ఓడ వాళ్ళు ఆయన బయట బారి వేసి ఆయన బారి వేసి సత్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ తిమింగలం మింగి ఆ తిమింగలం గడపలో సస్తున్నాను ఆయన దేవుడు కాపాడని దేవుడికి ప్రార్థన చేసే హోబ్రభు మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ ఇంకెందుకులేనైనా దేవుడితో పని కాదని చెప్పి పోయి నినివే వాళ్ళకి చెప్పాడు. కాబట్టి మీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మీరు మీ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరు దేవుడిని నమ్ముకోవాలి అని. కాబట్టి అనేక సార్లు నన్ను దేవుడు ప్రాణాపాయ, నేను అదే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఒకటి చెప్తాను, నా స్నేహితులు, నా బంధువులు, నా ఇరుగుపొరుగు నా మీద పోరాడేది ఎవరు లేరు. నేను చెప్తాను, నా మీద ఎవరు పోరాడేవారు లేరు. నా స్నేహితులంతా నా మంచి కోరేవాళ్ళే. కాబట్టి నా బంధుమిత్రులంతా ఏం సహాయం చేసి చేయకపోయినా కూడా మమ్మల్ని కీడు చేసేవాళ్ళు ఏం కాదు. కానీ చెప్తున్నాను నేను, కాబట్టి మేము పోరాడేది అధికారులతోనూ ప్రధానులతోనూ యుగ సంబంధ దేవతలు దొరకడం ఏ వస్తువు వీటితో పోరాడతాం. కాబట్టి అధికారులతో ప్రధానం అంటే ఈ ప్రెసిడెంట్ మోడీ నేను చెప్పడం లేదు. కాబట్టి దురాత్మల సమూహం ఆకాశ మండలములతో పోరాడుతున్నామంట అని వాక్యం చెప్తావు. కాబట్టి ఎందుకు మన క్రీస్తు వారు వాక్యం మాట్లాడే ప్రభావం మనలో పనిచేస్తుంది, శక్తి మనలో పనిచేస్తుంది, అభిషేకము, సన్నిధి,
విశ్వాసము, భక్తి, దేవుని దూతలు కాపుదల, కంచి, అగ్ని మన చుట్టూ ఉంటుంది. షిలియా మన కసాటే. కాబట్టి ఈ మాటలు చెప్తానంటే ప్రభావం వస్తుంది చూడండి. కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి క్రీస్తు వారి మాటలు మాట్లాడుతున్న నాకేంది ప్రయోజనం అంటే, ఆయన అగ్ని ఉంటుంది మనలో, ఆయన దూతల కాపుదల ఉంటుంది. చీకటి, పాపము, భక్తిహీనత, అవిధేయత మనల్ని ఏమీ అంటదు. ఆయన సన్నిధి సొమ్మసిల్లి కూలిపోతా కాబట్టి పడిపోయింది. కాబట్టి ఒక మాట అంటాను నేను. కాబట్టి హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్లు పోయకుండాను, చేనులోని ఈ కాబట్టి పైరు లేకున్నాను, కాబట్టి ఈ గొర్రెలు మేకలు ఈనకపోయినాను, నాకేం బాధ లేదు, యెహోవా ప్రభువు నేను ఆనందిస్తాను, ఎల్లప్పుడూ ఆనందిస్తాను. కాబట్టి ఆయన బిడ్డలమైన మేము కొన్ని కష్టాలు కూడా పోవచ్చు. బాప్టిజం ఇచ్చే యోహాను ఆయన త్రోవలసారు కాబట్టి బాప్టిజం ఇచ్చే యోహాను ఆయన పరిచర్య కొంతవరకు ఆయన నియమింపబడింది, యేసు ప్రభు వారిని ప్రజలకు తెలియజేయ వరకే. కాబట్టి ఆయన పరిచర్య ముగింపబడింది. కాబట్టి ఇది అంతకాలం పరిచర్య. కాబట్టి ఎండి జగన్ గారు అని ఉంటారు, కాబట్టి ఆయన ఫాలో అవ్వను నేను రీసెంట్గా. కాబట్టి ఆయన అంత్యకాలం గురించి 20 ఏళ్ళ నుంచి చెప్తానంట ఆయన. కాబట్టి నాకు ఎందుకు దేవుడు ఎన్ టైమ్స్ వైపు తిప్పాడో నాకు తెలియదు. నాకేంటంటే కాబట్టి ఎన్ టైంలో యూజ్ అయ్యేది ఇంకా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎన్ టైమ్స్లో వాడబడి, కాబట్టి అందరూ ఆదికాండము, మత్తయి చెప్తా ఉంటారు, ఆదిపి యోహాను వరకు అలా ఇలా తిప్పుతూ ఉంటారు. కాబట్టి ప్రకటన వరకు వచ్చామంటే కాబట్టి అది గొప్ప ధన్యతగా భావించండి. ఎందుకంటే కాబట్టి ఈ యుగంలో జరగబోయే, ఈ తరంలో జరగబోయే విషయాలన్నింటినీ ప్రజలకి బయలుపరచడానికి కాబట్టి ఆఖరి నిమిషాల్లో వాడబోయే దేవుని సైనికులుగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కాబట్టి కౌంటర్ ఇచ్చేస్తున్నాను నేను. కాబట్టి ఏంటంటే కాబట్టి దేవుడు టైం ఇస్ షార్ట్ అని చెప్పాడు. కాబట్టి అది నాకు చెప్పాడో లేకపోతే దేవుడు నాకు చెప్పాడు, అది నా సమయం పూర్తవుతుందో దేవుని పరిచయ నిమిత్తం, లేకపోతే దేవుడు భూమికే సమయం అయిపోతుంది, దేవుడి ర్యాప్చరు. కాబట్టి ఇందాక కూడా ఒక స్నేహితుడు వాదం పెట్టుకున్నాను, 5 లక్షల సంవత్సరాలు ఉంటుందండి ఇక భూమి, 5 లక్షల సంవత్సరాలు. కాబట్టి సైంటిస్టులు ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసి దాన్ని కనిపెట్టచ్చు, దాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి మంచిదే. కాబట్టి ఇప్పుడు అదే రీతిగానే కదా మనం కూడా సైంటిస్టులు అంత రీసెర్చ్ చేసి ఒకదాన్ని నీకు అది సత్యమని చెప్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి కూడా వెతికి అంత సత్యమని నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత. సైంటిస్ట్ విషయమే, సైన్స్ ఎంత చెప్తుంది అంటే దేవుడు ఎంత చెప్తున్నాడో వినాలి కదా. కాబట్టి వివేకము కలిగి దేవుడు కలరేమో వెతుకువారేమో దేవుడు పరీక్షించుచున్నాడంట. కాబట్టి దావీదు ఎంతో ఆనందిస్తున్నాడు ఆయన ముఖ దర్శనాన్ని బట్టి. నేను ఎక్కువ ఆనందించేది బైబిల్ ఎంతో వాక్యం ఉండొచ్చు, కాబట్టి ఆయన ప్రేమ రాయబడి ఉంది అంత స్పష్టమే. కానీ ఆయన ప్రేమ కలిగిన దర్శనం, కాబట్టి సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన ముఖ దర్శనాన్ని మనకు అందించాడంటే, కాబట్టి ఆయనకి కాబట్టి మనకి 800 కోట్ల మంది ఆయన దూతలు, 1000 కోట్ల మంది దూతలు. కాబట్టి లోకాన్నంతా ఆయన పరిపాలించాలి, ఆయన పైన పరలోకాన్ని చూడాలి, కాబట్టి భూప్రపంచాన్ని అంతా సంరక్షించాలి, కాబట్టి వీటికి తీర్పులు తీర్చాలి, కాబట్టి నూతన యెరూషలేము, కాబట్టి నూతన రాజ్యము ఆయన అన్ని స్థాపించాలి. ఇంత సమయంలో కూడా దేవుడు దర్శనాన్ని నాకు ఈ అంచకాలంలో ఆయన నాకు దర్శించిన నాకు చాలా ఆనందాన్ని కలగజేశాడు. కాబట్టి ఆయన మీకు కూడా దర్శించడానికి ఆయన మిమ్మల్ని సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన దర్శించినప్పుడు ఆయనకి మీరు విలువిచ్చేవాళ్ళు కాదు కనుక ఆయన అంత ఆసక్తి చూపడం లేదు. నేనేం చెప్తున్నానంటే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చూస్తానంట. కాబట్టి నువ్వు యథార్థంగా ఉండాలి. కాబట్టి నువ్వు దాచిపెట్టుకొని ఉన్నంత మాత్రాన కాబట్టి నా విషయాలు చాలామందికి తెలియదు. కాబట్టి అనేక విషయాలు కాబట్టి నేను నీతిమంతుడునో ఏదో చెప్పుకోవడానికి కాదు, పాపిని నేను కూడా బలహీనుడినే. కాబట్టి క్రీస్తు వారి ప్రేమ చూడండి. కాబట్టి ఈ మాటల్లో ఉంటే ఏముంటుంది, దేవుడిని చూసి ఆయన దేవుడని తెలిసి, ఆయన సిలువలో చనిపోయాడని తెలిసి, ఇది సత్యమని నమ్మి ఆయన వెనకున్నాడు, దీని వెనక ఇది దేవుడు ఆయన సువార్త, ఇది దేవుని రాజ్యం, దేవుని భూమి అని మనం దాన్ని స్వీకరించినప్పుడు, ఆ దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడే మనకి ప్రయోజనంగా ఉంటుంది. దేవుడు ప్రేమ అని చెప్పిన తర్వాత ఏ మనిషికి ఆ ప్రేమ పుట్టదు, ఆ ప్రేమ వెలగదు. కాబట్టి ఆ ప్రేమలో ఆనందించలేదు, ఆ ప్రేమ నిలవదు. కాబట్టి ప్రేమ అనేది క్రియల్లో కనబడుతుంది, క్రియలు లేని విశ్వాసం మృతం అంట. కాబట్టి క్రీస్తు వారు క్రియారూపంగా సిలువను మోసి కాబట్టి అంతా పరిచయం చేసి, నేను దీనంతా వెనక నేనే ఉన్నాను, ఇదంతా నేనే జరిగించాను. కాబట్టి పాపక్షమాపణ నిమిత్తమనే శిష్యులకి తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచారు. కాబట్టి అనేక శ్యామ్ కిషోర్ గారు చెప్తూ ఉంటారు వాక్యం. కాబట్టి నా గొప్ప దైవజనులు. కాబట్టి ఆయన క్రీస్తు వారు ప్రేమ చూపించినప్పుడు, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ప్రజలకు చేసి నిరూపించినప్పుడు కాబట్టి ఒక అన్యుడు అంటా ఉన్నాడు. కాబట్టి మీ మతం ఆ మతం అని ఒక అన్య స్త్రీరాలు శ్యామ్ కిషోర్ గారి ముందు ఆయన సాక్ష్యము
ఆమె మీరు అన్య స్త్రీలమ్మా నా దేవుని అభిషేకం చూడమ్మా అన్నప్పుడు ఆమె నిలబడిన కూడా నిలబడలేకపోయింది. కాబట్టి దేవుని బిడ్డల మీద అంత అభిషేకం ఉంటుంది. కాబట్టి అన్యులుగా క్రైస్తవులు అంటే కాబట్టి ఏదో సినిమా వచ్చిందంట, ఒక ఫేక్ పాస్టర్ని చేసి పిచ్చోడిని చేసి ఆడుకున్నారంట. కాబట్టి ధైర్యము దమ్ము ఎవరికి ఉండదు. కాబట్టి ఒక మనిషి ఒక పని మీద నిమగ్నమైనప్పుడు కాబట్టి ఆ పనిలో నిమగ్నమై ఉంటాడు. కాబట్టి ఇతరుల పనికి పోడు. కాబట్టి ఇప్పుడు బండి తోలుతూ ఉన్నప్పుడు నేను బండి మీద లేసి డ్యాన్స్ చేస్తానంటే యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఆ బండి తోలాలి. కాబట్టి నేను చెప్తున్నాను నేను ఇప్పుడు దేవుని పరిచయంలో ఉంటాం, దేవుని సేవలో ఉంటాం, దేవుని సేవలో వేడబడుతూ ఉంటాం. ఆయన కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అది ప్రకటించడంలోనే ఉంటాం. కాబట్టి మీరు బూతులతోనూ, కోపంతోనూ, కుయుక్తులతోనూ, కుట్రలతోనూ మీరు చేయాలనుకుంటే చేయండి. కాబట్టి నా స్నేహితుల గురించి కొంతమంది చెప్తున్నాను, చేయండి. కాబట్టి అన్యుల గురించి చేయండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాకడ సమీపించబోతున్న ర్యాప్చర్. టైమ్ ఇస్ షార్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ విత్ యూ.